హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ సార్పట్ట పరంపర తెలుగు డబ్బుడ్ మూవీ. నాకు తెలిసి ఇంతకు ముందు ఏ ఇయర్లోనూ ఇలా బాక్సింగ్ మూవీస్ వెంటనే రిలీజ్ అయ్యి ఉండవు. మొన్న తుఫాన్, ఇప్పుడు సార్పట్ట, అండ్ రేపు మన తెలుగు మూవీస్ అయిన లైగర్ అండ్ గని. స్పోర్ట్స్ డ్రామాస్లో బాక్సింగ్ అనేది ప్రజెంట్ మస్త్ క్రేజ్లో నడుస్తుందని ఈ టైటిల్స్ చూసి చెప్పచ్చు. కేవలం బాక్సింగ్ సీన్స్తో ఎంటర్టైన్ చేస్తే సరిపోదు, చూపించే ప్రతి మెయిన్ క్యారెక్టర్కి స్పెషాలిటీ ఉండాలి. అలాగే ఆ క్యారెక్టర్స్ సర్ప్రైజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ పార్టీ మూవీలో చాలా బాగా వర్కౌట్ అయింది. మూవీ చూశాక నాకైతే ఇట్స్ గుడ్ అనిపించింది. డైరెక్టర్ పా రంజిత్ మూవీస్లో బెస్ట్ అయిన మద్రాస్ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఈ సార్పట్ట పరంపర అని చెప్తాను. స్టోరీ ప్రిడిక్టబుల్గానే ఉన్న లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ని వాళ్ళ చేంజింగ్ మైండ్ సెట్స్ని డీప్గా చూపిస్తూ మంచి ప్రొడక్షన్ డిజైన్తో బాగా ప్రజెంట్ చేశారు. సరే, ఇంతకీ స్టోరీ ఏంటంటే, చిన్నప్పటి నుంచే బాక్సింగ్ అంటే ఇష్టం ఉన్న మన హీరో సమర తన తల్లికి ఇష్టం లేనందువల్ల దాని మీద ఫోకస్ పెట్టలేకపోతాడు. ఎప్పుడైతే తన గురువు అలాగే ఆ ఊరి బాక్సింగ్ పోటీలో కింగ్ అయిన రంగా ఓడిపోవాల్సి వస్తుందో మన హీరో సమర ఈసారి రింగులోకి దిగుతాడు. ఆపోజిట్ ఛాంపియన్ అయిన వేటపులిని ఎలా ఓడిస్తాడు, ఈ మధ్యలో సమర ఎట్లాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడనేది తెలియాలంటే మూవీ చూసేయండి. మూవీకి మెయిన్ హైలైట్ హీరో రైజ్ అయ్యే పార్ట్ని ఎలాగైతే సీన్ ఆఫ్టర్ సీన్ చూపించారో అలాగే తన పతనాన్ని కూడా గ్రాడ్యువల్గా చూపించారు. చాలా కన్విన్సింగ్గా ఈ రెండు పార్ట్స్ని చూపించారు. హీరో స్టార్టింగే బాక్సింగ్లోకి వెళ్ళిపోడు. కొంత స్టోరీలో మెయిన్ క్యారెక్టర్స్ని పరిచయం చేస్తూ హీరో సమరా క్యారెక్టర్ని ఇనీషియల్గా స్లోగా బిల్డ్ చేస్తూ ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యేలా చేశారు. మూవీ 70s 80s టైం పీరియడ్ నాటిది. ఆ టైంలో ఇందిరాగాంధీ గారు పెట్టిన ఎమర్జెన్సీ అనే ఎలిమెంట్ వల్ల ఈ మూవీలోని కొన్ని సీన్స్ దగ్గర నెక్స్ట్ ఏం జరుగుతుందో అనిపించేలా ఉంటుంది. బట్ మ్యాక్సిమం సీన్స్ ఆర్ ప్రిడిక్టబుల్. డైరెక్టర్ పా రంజిత్ ఫిలిమ్స్లో ప్రొటాగనిస్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో రిమైనింగ్ ఆల్ క్యారెక్టర్స్కి కూడా కొద్ది గొప్ప స్క్రీన్ టైమింగ్ ఇచ్చి ఆ క్యారెక్టర్స్ ఎలివేషన్స్ దగ్గర డైలాగ్స్ దగ్గర మనల్ని సర్ప్రైజ్ చేస్తారు. ఇలా మిగిలిన క్యారెక్టర్స్ని కూడా హైలైట్ చేయడంలో పా రంజిత్ ఈ సార్పట్ట మూవీలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. అలాగే డైరెక్టర్ క్యారెక్టరైజేషన్ రాసుకోవడానికి ఎక్కువ టైం పెట్టారని సమరాకి ఇచ్చిన లేయర్స్ చూస్తే అర్థమవుతుంది. ఒకవైపు ఇచ్చిన ప్రామిస్, ఒకవైపు సరైన గైడెన్స్ లేని పర్సన్, ఇంకోవైపు తన కమ్యూనిటీ వాళ్ళే తనని తొక్కేయాలని చూడడం, రైజ్ అండ్ ఫాల్ అండ్ అగైన్ రైజ్ అవ్వటం, అలాగే ఆ క్యారెక్టర్కి వేరియేషన్స్ ఇవ్వటం, లైక్ చైల్డ్, అడల్ట్, బీస్ట్ మోడ్ అంటూ ఇలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. మోరోవర్ ఇట్స్ లైక్ సమరా బాక్సింగ్ కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ని చూస్తున్నట్టుగా ఉంటుంది మూవీ మొత్తం. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఛాలెంజింగ్ రోల్స్ చేయటం ఆర్యాకి కొత్త ఏం కాదు. కెరీర్ స్టార్టింగ్లోనే బాడీ లాంగ్వేజ్, లుక్స్ అండ్ యాక్టింగ్తో యునీక్నెస్ని ప్రజెంట్ చేశాడు నేనే దేవుణ్ణి మూవీతో. అట్లాంటి ఆర్య ఈ సార్పట్టలో జీవించేశాడని చెప్పచ్చు. తన హార్డ్ వర్క్ స్క్రీన్ మీద ఎమోషనల్ అండ్ అగ్రెసివ్ సీన్స్లో కనబడుతుంది. అలాగే కోచ్ రంగాగా యాక్ట్ చేసిన పశుపతి, హీరో సమరా వైఫ్గా చేసిన దుషరా విజయన్, కలైరసన్, డాడీగా జాన్ విజయ్, వేటపులిగా జాన్ కొక్కెన్ అండ్ రిమైనింగ్ ఆల్ యాక్టర్స్ గివెన్ దేర్ బెస్ట్. ఇంకొంచెం స్పెషల్గా డాన్సింగ్ రోజు క్యారెక్టర్ ప్లే చేసిన షబీర్ని అప్రిషియేట్ చేయాలి. తన బాక్సింగ్ సీన్స్ అలాగే అపోనెంట్ టీంలో ఉన్నా కానీ జెన్యూన్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్యారెక్టర్లో అదరగొట్టేశాడు. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే డిఓపి మురళి ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ దిస్ మూవీ. అందాల రాక్షసితో డిఓపిగా డెబ్యూ ఇచ్చిన మురళి ఆ తర్వాత ఓన్లీ రంజిత్ మూవీస్కి స్టిక్ అయి ఉన్నారు. విజువల్స్ రియలిస్టిక్ అండ్ రాగా టాప్ నాచ్గా చూపించారు మురళి. 70s 80s టైం పీరియడ్కి తగ్గట్టుగా కలర్ గ్రేడింగ్ని అలాగే యూజ్ చేసి స్టోరీలోకి ఇంకా బాగా ఇన్వాల్వ్ అయ్యేలా చేశారు. అలాగే సంతోష్ నారాయణన్ బీజిఎం కూడా బాగుంది. సినిమా సెట్స్ అండ్ లొకేషన్స్లో ఎట్లాంటి కాంప్రమైజెస్ లేకుండా చూసుకున్నారు ప్రొడ్యూసర్స్ రంజిత్ అండ్ షణ్ముగం. మూవీ క్వాలిటీ మాత్రం అదిరిపోయింది. అండ్ ఫైనల్లీ నెగిటివ్ ఏదన్నా ఉందంటే అది సెకండ్ హాఫ్లో డీటెయిల్స్ మీద మరీ ఫోకస్ పెట్టడంతో కొంత ఎక్కువ స్ట్రెచ్ చేసినట్టుగా అనిపించింది. అదర్ దాన్ దట్ పెద్దగా ఫ్లాస్ ఏం కనిపించలేదు. సో ఓవరాల్గా చెప్పాలంటే వెళ్ళి చూసేయండి. ఇట్స్